చేరి వచ్చిన సహోదర సహోదరికి ప్రభు నామనందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. 34వ కీర్తన 11వ చరణం నుంచి 22వ చరణం వరకు చదువుకుందాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానమును వెతకి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దుష్కీలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనమును భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం అని మీ లేఖన భాగం చెప్తూ ఉండగా, అట్టి ఆశీర్వాదం మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు. మీ లేఖన భాగాలు మేము చదువుకుంటున్నాం. బలహీనుని జ్ఞాపకం చేసుకొని బలపరచమని మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనం. మీ వాక్యము రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గమని మీ లేఖన భాగం చెప్తూ ఉండగా, మీ లేఖనాల ద్వారా మమ్మల్ని సరిచేయమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 34వ కీర్తనలో మరి 22 వచనాలు ఉన్నాయి. 11వ వచనం నుంచి మనం 22 వరకు చదువుకుందాం. 34వ కీర్తన ప్రారంభంలో ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడో అక్కడ రాయబడింది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అనే మాట చూస్తాం. ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు ఎదుటకు దావీదును పట్టుకొని వెళ్ళినప్పుడు దావీదు వెర్రివాన్లాగా ప్రవర్తించినప్పుడు ఇతన్ని నా యొద్దకు ఎందుకు తీసుకొచ్చారని అతన్ని పంపివేయమని అబీమెలెకు చెప్పటం ఆ సందర్భంలో రాయబడిన కీర్తన ఇది. దావీదుతో పాటు 400 మంది ఇబ్బంది కలిగిన వారు, అనేక శోధనలో ఇబ్బందుల్లో ఉన్నవారు దావీదుతో 400 మంది ఉన్నారు. వారికి ఎక్కువగా ఈ లేఖనాలు ఎక్కువగా దావీదు మరి ఈ సందర్భంలో చెప్పినవాడుగా మనకు కనపడతాడు. మొదటి 2 వచనాలు దేవుని స్తుతించటం, ఆ తర్వాత దేవుడు తన భయములోను తన యొక్క ఇబ్బందుల్లో ఆయన ఎలాగా ప్రార్థన విన్నాడో 10వ వచనం వరకు దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పటం మనం చూస్తాం. 11వ వచనం నుంచి ఆయన భక్తులమైన మనము, దేవుని యందు భయభక్తులు కలిగిన మనము ఎలాగా ఉంటే ఈ భక్తి జీవితంలో ముందుకు కొనసాగగలమో,
ఎలాగా అంటే మేలు పొందుతూ ఎక్కువ దినాలు బ్రతుకుతామో చెప్పాడు. 11వ వచనం చూడండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను అని అంటూ, బ్రతకగోడు వాడు ఎవరైనా ఉన్నాడా అన్నాడు. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా అని అంటూ మళ్ళా మేలు నందుచు అనేక దినముల బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా అంటున్నాడు. ఇందులో 3 సంగతులు కనపడతాయి. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా, బ్రతకాలనుందా, మొట్టమాట బ్రతకాలనుందా అని అంటూ, రెండోది ఎక్కువ దినాలు బ్రతకాలనుందా అని అంటూ, మూడవది మేలు పొందుచు ఎక్కువ దినాలు బ్రతకాలనుందా అనే మాటలు ఇందులో కనపడతాయి. ఎవరిని అడిగినా, అయ్యా నాకు బ్రతకాలని ఉంది, ఎక్కువ దినాలు బ్రతకాలని ఉంది, ఆ ఎక్కువ దినాలు కూడా ఎల్లప్పుడూ మేలు పొందుతా బ్రతకాలంది అని అనుకుంటారు. అడిగినా కూడా అదే చెప్తారు. అలాగా మేలు పొందుతా ఎక్కువ కాలం బ్రతకాలని అంటే ఈ కిందవి పాటించాలి. దానికి కండిషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసేటప్పుడు 200 లేదా 300 పెట్టేస్తే అన్లిమిటెడ్ కాల్స్ ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ దానికి ఒక కండిషన్ ఉండిద్ది. ఎంతకాలం అంటే 28 రోజులు మాత్రమే. ఎంతసేపు అయినా మాట్లాడుకో, 28 రోజులు మాత్రమే. కండిషన్స్ ఉంటాయి. అట్లాగనే ఎక్కువ కాలం అనేక దినాలు బ్రతుకుతూ మేలు పొందుచు అనేక దినాలు బ్రతకాలని ఉంటే ఈ కిందవన్నీ పాటించాలని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, 12వ వచనంలో మనం చూసాం ఆ మాట. 13వ వచనంలో ఏముందంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. అది ఎక్కువ కాలం బ్రతకాలంటే ఎక్కువ కాలం మేలు పొందుచు బ్రతకాలంటే ఒక కండిషన్ ఏంటంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, అలాగనే కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకున్న మనము, మన జీవితాలకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మేలు పొందుచు అనేక దినాలు బ్రతకాలంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకొనాలి, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి అని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే నాలుక మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది. చెడ్డ మాటలు దేవుని నమ్ముకున్నాక మన నోట నుండి వచ్చిన ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలి. ప్రతిదానికి దేవునికి లెక్క చెప్పాలి. ఈ నాలుక అనేది చాలా ప్రమాదకరమైనది. ఒక దెబ్బ తగిలిన దానికంటే ఎదురుగా చూసి ఒక ఆ మాట చాలా దూరం పోతుంది. 64వ కీర్తన 8వ వచనం కూడా ఒక మాట చూడండి. 64:8లో ఒక మాట ఉంది. వారు కూలుటకు వారు నాలుకే కారణము, వారిని చూచు వారందరూ తలలు ఊచుదురు అని. వారు కూలెదరు, వారు పడిపోయెదరు అన్నాడు. వారు కూలుటకు వారి నాలుకే కారణం అన్నాడు. వారి నాలుకే కారణం. కాబట్టి మనిషి నాలుక ద్వారా కూడా కూలిపోతాడు, అనగా మాట ద్వారా కూడా
తొందరపడి మాట్లాడిన మాట ద్వారా కూడా మనిషి కూలిపోతాడు అన్నాడు. అతని జీవితం పతనం అవుతుంది అన్నాడు. అందుకనే యాకోబు పత్రికలో భక్తుడు ఏమంటాడంటే, వినటానికి వేగిరి పడాలి, మాట్లాడటానికి నిదానించాలి అన్నాడు. మాట్లాడటానికి నిదానించాలి. ఏదైనా కానీ అవతల చెప్పేది నిదానంగా వినాలి, విని గ్రహించుకొని సావధానంగా మాట్లాడాలి. అంతేగాని మనం ఏం చేస్తామంటే రివర్స్లో ఉంటాం. వినటానికి మరి మనసు ఇవ్వం, కానీ మాట్లాడటానికి మాత్రం తొందర పెడుతూ ఉంటాం. చెవులు 2 ఇచ్చాడు దేవుడు. చెవులు 2 ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? వినటానికి ఇచ్చాడు. నాలుక మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకు? కారణం ఏంటంటే, వినండి, కొద్దిగా తక్కువగా మాట్లాడండి అని అర్థం. కాబట్టి ప్రియులారా, మనిషి మాట ద్వారా కూడా కూలిపోతాడు అన్నాడు. మాట ద్వారా కూలిపోతాడు. కొంతమంది తొందరగా మాట్లాడుతుంటారు. మాట్లాడి తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. దాన్ని వెనక్కి తీసుకోలేక, అవతలి వారి హృదయాలను నొప్పించలేక చాలా సతమతం అవుతారు. కాబట్టి మాట్లాడటానికి నిదానించాలి అన్నాడు. వారు కూలుటకు వారి నాలుకే కారణం అన్నాడు. వారు కూలుటకు వారి నాలుకే కారణం అనే మాట చూస్తాం. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చూడండి. 18వ అధ్యాయం, సామెతలు 18వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. జీవ మరణాలంట నాలుక వశము అంట. ఈ నాలుక ద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చంట. అలానే ఈ నాలుక ద్వారా త్వరగా మరణాన్ని కూడా అనుభవించవచ్చు. నాలుక ద్వారా మరణాన్ని కూడా అనుభవించవచ్చు. జీవ మరణాలు అనేవి నీ వశంలో ఉన్నాయి, నీ నాలుక వశంలో ఉన్నాయి. జీవ మరణాలు నాలుక వశంలో ఉన్నాయి అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకసాట చెప్పనవసరం లేదు, కానీ తీనవసరం లేదు. కానీ దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండవలను అని దైవ గ్రంథాన్ని తెలియజేస్తాం. కాబట్టి ప్రియులారా, జీవ మరణాలు అనేవి నాలుక వశము అన్నాడు. నాలుక వశము. ఏ వ్యక్తి అయితే తన నాలుకను స్వాధీనంలో ఉంచుకుంటాడో, ఏ వ్యక్తి అయితే మితంగా మాట్లాడతాడో ఆయన ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఎక్కువ కాలం బ్రతుకుతారంటాడు. ఊరికే బీపీ తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటే వైద్య భాష ప్రకారం రోగాలు వస్తాయి. టెన్షన్ పెరిగిద్ది, గ్యాస్ ఎక్కువ అవుతుంది, బీపీ పెరిగిద్ది, షుగర్ పెరిగిపోతుంది. అన్ని రకాల కారణాలు ఉంటాయి తొందరపడి మాట్లాడేదాన్ని. కాబట్టి జీవ మరణాలు నాలుక వశము అన్నాడు. జీవ మరణాలు నాలుక వశం. యాకోబు భక్తుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. యాకోబు పత్రిక చూడండి, క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2. అనేక విషయముల్లో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అచ్చివాడు లోపము లేనివాడై సర్వ శరీరమును శక్తి గలవాడగును. తొందరపడి మాట్లాడకుండా మాట తప్పని ఎడల అచ్చివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు అవుతాడు. అది తొందరపడి మాట్లాడకుండా నిదానంగా మాట తప్పకుండా ఉంటే ఆ వ్యక్తి తన శరీరం మొత్తాన్ని స్వాధీనంలో ఉంచుకుంటాడు. తన శరీరం మొత్తాన్ని స్వాధీనంలో ఉంచుకొనగల శక్తి గలవాడు అవుతాడు అన్నాడు. శక్తి గలవాడు అవుతాడు అనే మాట మనం చూస్తాం. 8వ వచనం చూడండి. ఏ నరుడును
ఆ నాలుకను సాధు చేయి నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపింతుము అన్నాడు. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జలయ నుండి తీయని నీరు చేదు నీరును ఊరున చాలేను. కాబట్టి ప్రియులరా, ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అన్నాడు. ఇది మరణకరమైన విషముతో నిండినది అన్నాడు. ఏ మనుష్యుడంట నాలుకను సాధు చేయనేరడు అన్నాడు. ఎంత మంచివాడైనా ఏడో ఒకసాట మాట తులుతాడు. ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయనేరడు అన్నాడు. ఇది మరణకరమైన విషయంతో నిండినది అన్నాడు. అనంటూ దీనితో అనగా ఈ నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దేవుని స్తుతిస్తామంట. దేవుని పోలికగా ఉన్న మానవుణ్ణి కూడా అదే నాలుకతోటి శపిస్తాం అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, ఒక్క బుగ్గ నుండే నీళ్లు ఊరతాయి కదా, ఒక పక్క మంచి నీళ్ళు ఒక పక్క చేదు నీళ్ళు ఊరవు కదా అన్నాడు. ఒక పక్క మంచి నీళ్ళు మరొక పక్క చేదు నీళ్ళు ఊరవు కదా అన్నాడు. కాబట్టి ప్రియులారా, నాలుక అది 6వ వచనంలో అన్నాడు, నాలుక అగ్నియే అన్నాడు. నాలుక అగ్నియే అంటూ మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు. కాబట్టి ప్రియులరా, నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఒకటే సూత్రం, మొద్దు గుర్తు ఏంటంటే, నాలుకను స్వాధీనంలో ఉంచుకుంటే ఎక్కువ దినాలు బ్రతుకుతావు. నాలుకను స్వాధీనం చేసుకోలేకపోతే నీకు మేలు రాదు కానీ నీ దినాలు తక్కువ చేయబడతాయి ఆరోగ్యరీత్యా. నేను చెప్పే మాట కాదు, దైవ వాక్యం చెప్పే మాట. నాలుకను స్వాధీనంలో ఉంచుకుంటే నీ సర్వ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకున్నట్టే అని దైవ గ్రంథం తెలియజేస్తా. కాబట్టి ప్రియులారా, అలాగా మరి నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంకొకసారి ఒక మాట ఉంది, చూద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో ప్రభువు చెప్పిన మాట అనుకుంటా. లూకాసు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును. అది ఒక మాట అన్నాడు. ప్రభువే చెప్పిన మాట ఏంటంటే, సజ్జనుడంట తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయాలు బయటికి తెస్తాడు. మంచివాడికంట వాడి హృదయంలోంచి మంచి మాటలే వస్తాయి అన్నాడు. దుర్జనుడు అంటే చెడ్డవాడు వాడి హృదయంలో నుండి చెడ్డ విషయాలే బయటకు వస్తాయి. ఇంకో మాట చెప్పాడు, హృదయం నిండి ఉండే దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. మనం మాట్లాడేది నాలుక అనుకుంటాం, కానీ ఆ నాలుగుకి ఆదేశాలు ఇచ్చేది ఏదంటే హృదయం. అర్థమైందా? హృదయం. నీ హృదయం మంచిదైతే మంచి విషయాలే నోటి నుండి బయటకు వస్తాయి. అదే నీ హృదయం కానీ చెడ్డదైతే చెడ్డ విషయాలు బయటకు వస్తాయి.
అవన్నీ వస్తున్నాయి అంటే నీ నాలుక చెడ్డ మాటలు మాట్లాడుతుందంటే అది నీ హృదయంలోంచి వస్తున్నాయి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నాలుక మాట్లాడును. ప్రియులారా, కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి. హృదయంలో చెడ్డ విషయాలు నిండుకొని ఉంటే చెడ్డ మాటలే బయటకు వస్తాయి. హృదయంలో మంచి విషయాలు నిండుకొని ఉంటే మంచి మాటలు బయటకు వస్తాయి. కాబట్టి మన నాలుకను స్వాధీనం ఉంచుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. కీర్తన 119:11 ఒక మాట భక్తుడు అన్నాడు. కీర్తన 119:11 నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అది పిల్లరా, హృదయం దేనితో నింపుకోవాలంటే మనం వాక్యం చేత నింపుకోవాలి. మన హృదయాన్ని వాక్యం చేత నింపుకోవాలి. చదువు ఉందా? దేవుని వాక్యాన్ని చదువు లేదా? ఇక్కడ విన్న మాటలు ఇంటికి పోయి జ్ఞాపకం చేసుకుంటా ఉండు, ధ్యానం చేసుకుంటా ఉండు. అప్పుడు నీ హృదయం వాక్యంతో నిండి ఉంటే నీలో నుంచి మంచి మాటలు వస్తాయి. అలా కాకుండా నీ హృదయం చెడ్డవాటితో నిండి ఉంటే ఆ చెడ్డవి బయటకు వస్తాయి అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏదైనా పొరపాటున వెంటనే ఎవరైనా మాట్లాడామా, వెంటనే వాక్యం గుర్తు తెచ్చుకోవాలి. ఆ వాక్యాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు వెంటనే సరి చేసుకుంటాం. అవసరమైతే త్వరపడి మాట్లాడిన దానికి ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పుకోవాలి. అలాగా చేసినప్పుడు మనము చక్కగా భక్తి జీవితంలో కొనసాగగలుగుతాం. ఒక మాట చూడండి, సామెతలు 15:1 ఒక మాట ఉంది. సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అన్నాడు. మృదువైన మాట. అవతల వ్యక్తి కోపంగా ఉన్నా నీవు కానీ మృదువుగా మాట్లాడితే కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా కానీ మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది అన్న. నొప్పించే మాట, అవతల వ్యక్తిని నొప్పించే మాట మరి కలహాన్ని రేపుతుంది, కోపమును రేపుననే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలా. పేతురు రాసిన పత్రికలు అనుకుంటా ఒకసారి ఏమన్నంటే, మిమ్మల్ని హేతు అడిగిన ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పాలి అని ఉంది. హేతు అడిగిన ప్రతి వానికి, మిమ్మల్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి కూడా సాత్వికంతో సమాధానం చెప్పాలని దైవ గ్రంథం తెలియజేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, అదుపు చేయబడిన నోటిని అదుపులో పెట్టుకుంటే మనకు మేలు, సమాధానం 2 లభిస్తాయి. దానివల్ల మన సర్వ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని గుర్తు చేయబడతా ఉంది. కాబట్టి నోటి మాట వలన మరి మన నోటి మాట మీద మన ఆయుష్ ఆధారపడి ఉన్నది అన్నాడు. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినాలు బ్రతకాలనుందా? అనేక దినాలు మేలు అనుభవిస్తా బ్రతకాలనుందా అంటున్నాడు. అలాగా ఉంటే స్వాధీనంలో ఉంచుకోవాలి నాలుకను. మన హృదయం వాక్యంతో నిండి ఉండాలి. అలాగా వాక్యంతో నిండి ఉన్నప్పుడు అవతల వ్యక్తికి మనము మంచి మాటలు మన హృదయంలోంచి వస్తాయి. అలాగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మనం సమాధానం పడగలుగుతాం, మనము కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతామని గుర్తు చేయబడతా ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్దాం చూడండి. 34వ కీర్తన 15వ వచనం చూస్తే 15వ వచనం 13, 14లో మాటను గురించి ఉంది. 15 యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి వరలకు ఒగ్గి ఉన్నది. చాలన్న. దేవుని దృష్టి అంతా నీతిమంతుల మీద ఉన్నది అన్నాడు. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది అన్నాడు. దేవుడంట నీతిమంతుల మీద తన దృష్టిని నిలుపుతాడు అన్నాడు. అలాగనే
వారు చేసిన ప్రార్థనకు ఎప్పుడూ తన చెవియొగ్గి వింటాడు, వారి ప్రార్థన వింటాడు అనే మాట గుర్తు చేస్తూ, ఇదే మాటలు పేతురు కూడా పత్రికలో గుర్తు చేశాడు, రాత్రి కూడా చదువుకున్నాం. కాబట్టి ప్రియులారా, గమనించినట్టయితే దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది అన్నాడు. దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత వారి ప్రార్థనకు, వారి మొరలకు ఆయన చెవియొగ్గి ఉంటాడు అని. అసలు నీతి అంటే ఏంది? నీతి అంటే ఏంది? నీతిమంతులుగా ఉండటం అంటే ఏంది అని అంటే, ఒక్కసాట ఒక 2 మాటలు ఉన్నాయి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనం. 24వ అధ్యాయం 17వ వచనం. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేవి కనుక నీవు నాకంటే నీతిమంతుడవు అన్నాడు. ఈ మాటలో సౌలు రాజు దావీదుతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దావీదు, దేవుడు నీ చేతికి నన్ను అప్పగించాడు. నేను నిన్ను 3 సార్లు చంపాలని ప్రయత్నించాను, అయినా పారిపోయావు. కానీ దేవుడు నన్ను నీ చేతికి అప్పగించాడు, అయినా నువ్వు నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై అన్నాడు. అపకారమునకు ఉపకారం చేసిన వాడవై, నీవు నాకంటే నీతిపరుడువు. దావీదు గొల్యాతును చంపాడు. 6 మూరల జానడు ఎత్తుగలిగిన మనిషి గొల్యాతు. దానికంటే ముందు ఒకసారి గొర్రెలను కాస్తూ ఉండగా సింహం ఒకసారి వచ్చింది, ఎలుగుబంటి ఒకసారి వచ్చింది. ఆ 2 చంపాడు. వాటిని చంపి వాటి నోట్లో నుండి గొర్రె పిల్లలను రక్షించాడు. ఆ తర్వాత గొల్యాతును చంపాడు. సింహాన్ని, ఎలుగుబంటిని చంపినోడు, 6 మూరల జానడు ఎత్తుగలిగిన మనిషిని చంపినోడు సౌలు ఏమన్నా ఒక లెక్క దావీదుకు? కాదు కదా. దావీదే అన్నాడు, రాజా, ఆ సింహాన్ని, ఎలుగుబంటిని చంపడానికి బలం ఇచ్చిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటి ఎదుటి అంతటివాడు అని గొల్యాతు మీదకి యుద్ధానికి పోయినవాడు. గొల్యాతును చంపినాక, ఇశ్రాయేలుకు గొప్ప విజయం లభించినాక అక్కడున్న వారు ఏమన్నారంటే, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులు అన్నారు. ఆ మాట అన్న కాడ నుంచి, అది చెవులోకి పోయిన కాడ నుంచి సౌలుకు దావీదు మీద అసూయ పుట్టి, ఇక అప్పటి నుంచి దావీదును చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. 3 సార్లు ఈట విసిరాడు. అయినా తప్పించుకొని పారిపోయాడు. ఒకసారి ఒక గుహలో నిద్రపోతూ ఉన్నాడు. 24వ అధ్యాయం చదువుకుంటే మీకు తెలిసింది. గుహలో నిద్రపోతా ఉంటే దావీదు అక్కడికి పోయాడు, ఎవరు లేరు. సో దావీదు చేతి చిక్కాడు. కానీ ఏమి చేయకుండా చిన్న వస్త్రపు చెంగును కోసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు దావీదు చెప్పాడు. దావీదు దూరంగా ఉండి కేక వేసి ఏమన్నాడంటే, 13వ వచనం చూడండి, లేదా 14వ వచనం. ఇశ్రాయేలు రాజు ఎవని పట్టుకొని బయలు వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక అన్నాడు. ఆయనే సంగతి విచారించి నా పక్షమును వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్పు తీర్చునుగాక అన్నాడు. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా అనే మాట చూస్తాం. అప్పుడు అన్నాడు సౌలు, దావీదు, నాయనా, ఈ పలుకు నీదేనా అని 16వ వచనం అన్నాడు. బిగ్గరగా ఏడ్చాడు. సౌలు ఏడ్చి
అప్పుడు అంటున్నాడు, నేను నీకు అపకారం చేశాను, నువ్వు నాకు ఉపకారం చేశావు. నా ఎడల నీకున్న ఉపకారాన్ని బట్టి, ఉపకార బుద్ధిని వెల్లడి చేసావు కాబట్టి నాకంటే నీతిమంతుడవు అన్నాడు. నాకంటే నీతిమంతుడు. నీతి అంటే అది, అవతల వ్యక్తి మనకు అపకారం చేసినా మనం ఉపకారమే చేయాలి. అవతల వ్యక్తి దూషించినా, శాపవచనాన్ని పలికినా నువ్వు ఆ వ్యక్తిని దీవిస్తూనే ఉండాలి. అది నీతి అంటే. ఇక్కడ చెప్పబడిన నీతి అది. ఇంకా చాలా ఉండేలే నీతి అంటే, ఇక్కడ ఉన్న దాన్ని చెప్తున్నా. నీ ఉపకార బుద్ధిని వెల్లడిపరిచావు కాబట్టి నీవు నాకంటే నీతిమంతుడువు అన్నాడు. కాబట్టి ప్రియులారా, కీడుకు ప్రతికీడు చేయటం అది అందరూ చేసేదే, లోకస్తులు అందరూ చేసేదే. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడంటే కీడుకు ప్రతి కీడు చేయడు, అపకారానికి ఉపకారం చేస్తూనే ఉంటాడు. ఇంకొక మాట చూడండి, ఇక్కడనే 26వ అధ్యాయం 23వ వచనం. 26వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపనల్లకపోయినందున ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూసి నాకు ప్రతిఫలం దయచేయును అన్నాడు. దావీదు అంటున్నాడు. ఇందాక సౌలు అంటే ఇప్పుడు దావీదు అంటున్నాడు. సౌలును మొట్టమొదటి రాజుగా దేవుడే అభిషేకించాడు, రాజుగా నియమించాడు. అది దావీదు హృదయంలో ఉంది. సౌలు ఎంత కీడు చేసినా, ఎన్ని మార్లు చంపాలన్నా కూడా ఇతడు దేవుని చేత నియమించబడినవాడు, ఇతడు దేవుని చేత అభిషేకం నొందినవాడు అని అతని హృదయంలో ఉంది. కాబట్టి చంపనల్లకపోయినందున అన్నాడు. నాకు చిక్కాడు కానీ నేను చంపలేదు. అతను కీడు చేయకపోయినందువలన ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూసి నాకు ప్రతిఫలం దయచేయును అన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయి, చరిత్రలో సౌలు కుటుంబం లేకుండా పోయింది. దావీదు అపకారం చేసినా ఉపకారం చేస్తూనే ఉన్నాడు, కీడు చేసినా మేలు చేస్తూనే ఉన్నాడు. దావీదు కుటుంబం వర్ధిల్లింది, సౌలు కుటుంబం అంతకంతకు డౌన్ అయిపోయింది, ఇక చరిత్రలో లేకుండా పోయాయి. కాబట్టి ప్రియులారా, మనం ఆరోగ్యంగా అనేక దినాలు బ్రతకాలంటే నీతికి కాపాడుకోవాలి. దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది అన్నాడు. మన నీతిని కాపాడుకోవాలి అనే మాట మనం చూస్తాం. 2 మాటలు చూసాం. మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలంటే నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. 2వ మాట, మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలంటే నీ నీతిని కాపాడుకోవాలి అని మనం చూస్తున్నట్టుగా గమనిస్తాం. తర్వాత మరొక మాట చూద్దాం. చూడండి, మరొక మాట 34వ కీర్తనలోనే, అన్ని వచనాలు చదవట్లేదు, అవసరమైన వచనాలే చదువుతున్నా. 21వ వచనం లేదంటే 19 నుంచి చదువుదాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాను విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అన్నాడు. కాబట్టి నీతిని కాపాడుకుంటే ఆపదలు వస్తాయి, నీతిమంతులకు ఆపదలు వస్తాయి. కానీ వాటన్నిటిలో నుండి యెహోవా ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీ నీతిని కానీ కాపాడుకొని గట్టిగా పట్టుకుని ఉంటే, ఓర్పు కలిగి నీతిని కాపాడుకుంటే నీకొచ్చిన ఆపదలన్నిటిలో నుండి విడిపిస్తాడు అన్నాడు. వాని ఎముకలన్నింటినీ కాపాడుతాడు అన్నాడు. వాని ఎముకలన్నీ కాపాడుతాడు, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అన్నాడు. అని అంటూ 21వ వచనం, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. నువ్వు కానీ నీతిమంతుడుగా ఉంటే
అప్పటికి నిన్ను అవతల వ్యక్తి ద్వేషిస్తూ ఉంటే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో అపరాధి అవుతాడు. నీ కీడు చేశాడు, నువ్వు మేలు చేస్తా ఉంటే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఏమవుతాడంటే అపరాధి అవుతాడు. కీడుకు ప్రతి కీడు చేస్తే దేవుడు ఏం కల్పించుకోడు. ఒక వ్యక్తి నిన్ను ఒక మాట అన్నాడు, నువ్వు మళ్ళా తిరిగి అన్నావు. ఒక వ్యక్తి నీకు కీడు చేశాడు, నువ్వు మళ్ళా కీడు చేసావు. అప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. కానీ నీతిమంతుని కీడు జరిగినప్పుడు నీతిమంతుని ద్వేషిస్తూ ఉంటే ఎవడైతే అలాగ ఉంటాడో వారు అపరాధులుగా ఎంచబడతారు అన్నాడు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ మాటలను బట్టి ఏమర్థం అవుతుందంటే, ఏ వ్యక్తి అయితే నీతిగా ఉంటాడో ఆ వ్యక్తిని ద్వేషిస్తూ ఉంటే అవతల వ్యక్తి ఇంకా ఆ వ్యక్తే మరి అపరాధిగా ఎంచబడతాడు అనే మాట మనం చూస్తాం. ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం లేదంటే 18 నుంచి 17 నుంచి చూద్దాం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషుల దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అన్నాడు. సమస్త మనుషులతో, నీకు మేలు చేసేవారితోటి, నీకు కీడు చేసేవారితోటి, నిన్ను ప్రేమించేవారితోటి, నిన్ను ద్వేషించేవారితోటి, అందరితోటి నీ చేతనైతే సమాధానంగా ఉండు. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అర్థమైందా? అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు. చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండడి శక్యమైతే అన్నాడు. ఇంకొక మాట చెప్పాడు 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక అన్నాడు. నువ్వు మేలు చేస్తా ఉన్నా అవతల వ్యక్తి నీకు కీడు చేస్తానే ఉన్నాడు అనుకో, నువ్వు మౌనంగా ఉండు, అంతే. మౌనంగా ఉంటే ఏమైద్దంట చూడండి, దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని అన్నాడు. అది నువ్వు దేవునికి అప్పచెప్పుకో, నీవేమో దేవునికి అప్పచెప్పుకో, ఆ వ్యక్తి సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అర్థమైందా? నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొనుంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికి కొనుంటే దాహానికి నీళ్ళిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము అన్నాడు. అది కాబట్టి అతడు ఇంకా నీ ఎళ్ళ అలాగనే ఉంటే దేవునికి అప్పు చెప్పుకో. అప్పుడంట అతని తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడు అవుతావు అన్నాడు. దేవునికి అప్పు చెప్పుకుంటే, కీడుకు ప్రతి కీడు చేయకుండా ప్రభువుకు అప్పు చెప్పుకుంటే అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు అన్నాడు. కీడు వలన జయించబడక, కీడును కీడు చేత కాదు జయించేది, మేలు చేత కీడును జయించాలి అన్నాడు. నీకు కీడు చేసినా నువ్వు మేలు చేయి, అప్పుడు ఆ వ్యక్తిని నువ్వు జయిస్తావు అని గుర్తు చేశాడు. కాబట్టి ప్రియులరా, అలాగా మనము ప్రభువుకు అప్పు చెప్పుకునే వాళ్ళలాగా ఉండాలి, ప్రభువుకు అప్పు చెప్పుకునే వారిలాగా ఉండాలి. అలాగా అప్పు చెప్పుకున్నప్పుడు వారి సంగతి ప్రభువే చూసుకుంటాడని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రభువు పరలోక ప్రార్థన నేర్పాడు శిష్యులకు. ఆ పరలోక ప్రార్థనలో కూడా ఒక మాట ఉంది. ఏమనుందో చూడండి. ఒక మాట 6వ అధ్యాయము 9 నుంచి చదువుతున్నా. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము అన్నాడు. నువ్వు మేలు చేసావు, అవతల వ్యక్తి కీడు చేస్తావు అన్నాడు. అతడు నీకు రుణపడినట్టు. ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలి.
ఆ వ్యక్తి సంగతి ప్రభువు చూసుకుంటాడు. మా రుణస్తులను మేము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంకోసాట నీ శత్రువు ఆకలి కొనుంటే అతనికి భోజనం పెట్టుము అని ఇక్కడ 5వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి అలాగా మనము ఇంకోసారి ఉంది చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలం అధికమగును. అర్థమైందా? పరలోకమందు మీకు ఫలం అధికమగును. కాబట్టి శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టుము అన్న. ప్రియులారా, అలాగా అటువంటి విషయాల్లో మనం ఏం చేయాలంటే ప్రభువుకు అప్పచెప్పుకోవాలి. వారి సంగతి ప్రభువు చూసుకుంటాడు. 3 విషయాలు చెప్పా. మనం ఆరోగ్యంగా మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలంటే మొదటిది మన నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. రెండోది మన నీతిని కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలి. మనల్ని ద్వేషించే వారికి మూడోది ప్రభువుకు అప్పచెప్పుకోవాలి. వారిని ప్రభువుకు అప్పచెప్పాలి. అంతేగాని కీడుకు ప్రతి కీడు చేయకూడదు అనే మాట చూస్తాం. చివరికి ఒక మాట చదివి ముగిస్తా. ప్రభువు ఎలాగా మరి తన కీడు చేసిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని ఆయన ఎలాగా ప్రవర్తించాడో 1 పేతురు రాసిన పత్రిక ఎప్పుడు చదువుకునే మాటే, 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటమో కనపడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు అని ప్రభువును తిట్టారు. వాడు అన్నారు, అరచేతులతో కొట్టారు, దూషించారు, బదులు దూషించలేదు అన్నాడు. ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపక అన్నాడు. శ్రమ పట్టబడ్డాడు, చేతుల్లో చీళ్ళ కొట్టారు, కాలుపై కాలు పెట్టి పొడవాటి మేక కొట్టారు, తలపై మొల కిరీటం పెట్టారు. ఆయనను ప్రభు 6 అడుగుల పైనే ఉంటాడంట. ఆయన చేతులు కట్టేసి 1.5 అడుగు ఎత్తు ఒక దిమ్మె మీద ఆయన వంగబెట్టి కొడాలతో కొట్టారు. అన్ని చేసినా కూడా ప్రభు మౌనంగా ఉన్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు. చూడండి, అక్కడ ఏముంది? ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను అన్నాడు. అది అప్పగించుకొని నీతిమంతుడి లక్షణం. అది అర్థమైందా? నీతిమంతుడి లక్షణం కీడుకు ప్రతి కీడు కాదు, మాటకు మాట కాదు. నీతిమంతుడి లక్షణం అది. అలాగా ఉంటే పరలోకంలో నీ ఫలం అధికమగును అన్నాడు. పరలోకంలో ఫలం అధికమైద్ది. ఇక్కడేమో మేలు అనుభవిస్తూ అనేక దినాలు బ్రతుకుతారు. కాబట్టి ప్రియులారా, 3 సంగతులు చెప్పా. మొదటిది, మనము ఎక్కువ కాలం మేలు పొందుచు బ్రతకాలంటే నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. రెండవది, మనం నీతిని కాపాడుకోవాలి. మూడవది, మనల్ని ఇబ్బంది పెట్టేవారిని, మనల్ని ద్వేషించేవారిని ప్రభువుకు అప్పచెప్పుకోవాలా. అపరాధులుగా తీర్చేది ఆయన. అలాగ చేసినప్పుడు వారి తల మీద నీవు నిప్పులు కుప్పగా పోసిన దానం అవుతావు అన్నాడు. నీకు నీవే పగ తీర్చుకొనక దేవునికి అప్పగించుమని ఆయనే చెప్పాడు. ప్రభువే న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడంట. దేవునికి అప్పగించుకున్నాడని అక్కడ రాయబడి ఉంది. అలాగా మనం భక్తి జీవితంలో ముందుకు కొనసాగుదాం. ఈ వాక్యాలు మనం చదువుకున్నప్పుడు నాలో ఏమైనా లోపాలంటే నేను సరి చేసుకుంటా, మీలో ఏమైనా లోపాలంటే సరి చేసుకుందాం. నాలుకను స్వాధీనంలో ఉంచుకుందాం, నీతిని కాపాడుకుందాం. మనల్ని ద్వేషించే వారిని క్షమించి, వారిని ప్రేమించి ప్రభువుకు అప్పచెప్పుదాం. అలాగా ఉన్నప్పుడు అనేక దినాలు, మంచి దినాలు చూస్తామని దేవుని గ్రంథం రాయబడతా ఉంది. ఆ గ్రంథంలో ఆడాడ ఏమందంటే దుర్దినాలు రాబోతున్నాయి అన్నాడు. ఆ దుర్దినాల్లో కూడా నువ్వు మేలు అనుభవిస్తూ బ్రతుకుతావు అన్నాడు. దినాలు చెడ్డవి ఇక రాబోతున్నాయి అన్నాడు. అటువంటి దినాల్లో కూడా నువ్వు మేలు అనుభవిస్తూ ఎక్కువ కాలం జీవిస్తావని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభాకర్ అన్న వచ్చి ముగింపు మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు.
ఇంతవరకు అందరికీ అవసరమైన దేవుని మాటలు విన్నాం. అసలు సమస్యలు వస్తానికి కారణం ఏమిటి? మాటే. ఒక ఆమెతో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు విడిపోయారంట మాట్లాడుకోవటం. 30 సంవత్సరాలు అయిందంట. మా చెల్లితో నేను పలకను అందామా. ఏంటంటే ఒక మాట విషయంలో తేడా, ఒక మాట అంట. ఏ మాట నాకు చెప్పలేదు, కానీ ఒక్క మాట. ఒక కుటుంబంలో ఒక తల్లికి పుట్టిన 2 బిడ్డలు ఎట్లా ఉన్నారు? ఒకే ఊర్లో ఉంటున్నారు, కానీ పలుక్కోరు, మంచి చెడు దేనికి వెళ్ళరు. ఈరోజు కుటుంబాలు విడిపోవటానికి కారణం, సంఘాలు విడిపోవటానికి కారణం, సమాజంలో సమస్యలకు కారణం, దేశాల మధ్య యుద్ధాలకు కారణం. ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి మాటను బట్టి. ఒక వ్యక్తి ఒక దేశాన్ని, నేను పేర్లు వివరాలు చెప్పను, కానీ ఒక దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి తన మాట గర్వంగా, చాలా లెక్కలేని తరముగా మాట్లాడినప్పుడు ఇతర దేశ యుద్ధం చేసి అతనిని బాంబులు వేసి చంపేశారు. ప్రపంచంలో అనేక సమస్యలకు కారణం మాట. మన పక్కన వాళ్ళతో మనకి సమాధానం లేకపోవటానికి, మన తోటి వారు మనల్ని ఇష్టపడకపోవటానికి, మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడకపోవటానికి కారణం ఏంటి? మాటే. భార్య భర్త కలిసి ఉంటారు, కానీ ఆ భర్త అంటే భార్యకి ఇష్టం ఉండదు, ఆ భార్య అంటే భర్తకి ఇష్టం ఉండదు, ఆ అత్త అంటే కోడలికి ఇష్టం ఉండదు, ఆ కోడలంటే అత్తకి ఇష్టం ఉండదు. కారణం మాటే. మనం అనేక సార్లు ఓడిపోతున్నాం, అనేక సార్లు అవమానం పొందుతున్నాం, అనేక సార్లు తలదించుకుంటున్నాం, అనేక సార్లు దుఃఖపడుతున్నాం, అనేక సార్లు ఓడిపోతున్నాం. అందుకు కారణం మన మాటే. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే ఒక మోటివేషన్ స్పీకర్ మాట విన్నా. మాటే మంత్రం అన్నాడు ఆయన. ఏమన్నాడు? మాటే మంత్రం. బైబిల్లో ఒక మాట ఉంది, అది చదువుతాను నేను, చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము వచనము 23వ వచనం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. ఏ మాట? నేను అనుకున్నాను చాలాసార్లు, అసలు మాట్లాడకుండా ఉంటే చాలా మంచిదేమో, చాలా సమస్యలకు కారణం మాట్లాడటమేనేమో అని చాలాసార్లు మనం అనుకొని ఉంటాం. కానీ అసలు మాట్లాడవద్దు అని లేదు, కానీ మాట్లాడాలి. కానీ ఎలా మాట్లాడాలంట? సమయోచితంగా మాట్లాడాలంట. ఆ సమయోచితమైన జ్ఞానము ఎవరివ్వాలి? దేవుడు. ఆ సమయోచితమైన వివేకము ఎవరివ్వాలి? దేవుడు. ఆ సమయోచితమైన మాటను ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఒక్కోసారి అవివేకంగా మాట్లాడటం వల్ల అనేక అనర్థాలు వచ్చిన సందర్భాలు మన జీవితాల్లో ఉండి ఉంటాయి. ఇంకో పైన ఉంచండి. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషము పుట్టును. ప్రత్యుత్తరం ఎలా ఇవ్వాలి?